యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అవును సరే వెళ్ళండమ్మా, లోపలికి వెళ్ళి కూర్చోండి. ఎక్కడికమ్మా? ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో పాత శివాలయం ఉంది కదా, అక్కడికి. ఈ బస్సు అక్కడికి వెళ్తుంది కదా? వెళ్తుంది. ఈ బస్సు బయలుదేరడానికి ఇంకా అరగంట టైం ఉంది. పర్వాలేదు, మేము లోపల కూర్చుంటాం. ఎక్కండి 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 ఎక్కండి. ఏమైంది తేజ, అలా ఉన్నావు? కడుపు నొప్పా? ఆకలి, రాత్రి నుండి ఏం తినలేదు కదా. అయితే పద, కిందకెళ్ళి ఏమైనా తినేసొద్దాం. కిందకా? కిందకెందుకే? మీ అమ్మ వాళ్ళు చూస్తే ప్రమాదం. పాపం, తేజ ఆకలితో బాధపడుతుంది కదా. నాన్న వాళ్ళకి కనబడకుండా వచ్చేస్తాం. తినాలంటే డబ్బులు ఉండాలి కదా, నేను డబ్బులు తేలేదే. నేను తీసుకొచ్చాను తేజ. ఇదిగో, ఇందులో డబ్బులున్నాయి. పద తినేసి వద్దాం. అయ్యో లేదల్లి, లేగమ్మా, లేదల్లి, లేమ్మా. అయ్యో, దెబ్బలు ఏమన్నా తగిలినాయమ్మా? ఏం లేదు. సరే వెళ్ళు. పూజ, వెళ్ళేసొద్దాం పద. అమ్మా, ఆ పూజను పడేసింది నువ్వే కదా? ఎస్. దేనికి? ఈ డబ్బుల పర్సు కొట్టేయడానికి. ఈ డబ్బులున్నాయనే కదా తినటానికి వెళ్దామని కిందకి దిగింది. తీరా బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు లేవని తెలుస్తుంది. అప్పుడు అన్నీ మూసుకునొచ్చి ఈ బస్సులోనే కూర్చుంటారు. అన్నా, ఇడ్లీ ఎంత? ప్లేట్ 30 రూపాయలు. మరి దోశ? ఏదైనా 30 రూపాయలు. అయితే ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ. 60 రూపాయలు. డబ్బులు ఉన్నాయా? అయితే ఇవ్వండి. ఇదేంటి, డబ్బులేమయ్యాయి? ఇందాకున్నాయి కదా, ఇప్పుడు కనబడట్లేదు. సరిగ్గా చూడు పూజ. ఎక్కడో పోయాయి తేజ. అంకుల్, మా దగ్గరున్న డబ్బులు ఎక్కడో పోయాయి. అయితే నన్నేం చేయమంటారు? ఆకలేస్తుంది అంకుల్. ఇది ధర్మసత్రం కాదు, ఫ్రీగా పెట్టడానికి. గుడి దగ్గర ఎవరో ఒకరు ప్రసాదం పంచుతుంటారు, వెళ్ళండి. ప్రసాదం పెట్టు బాబు. అయిపోయిందమ్మా. ఆకలేస్తుందయ్యా, అన్నం తిని 2 రోజులైంది. ప్రాణం పోయేలా ఉంది. ఒక్క ముద్దుంటే పెట్టండి అయ్యా. ఉంటే పెట్టేవాడినమ్మా, ముందు రావాల్సింది. అమ్మా కనకదుర్గమ్మ తల్లి,
ఆకలేస్తుందమ్మా. బాగా ఆకలేస్తుంది. పాపం ఆవిడ ఆకలితో చచ్చిపోయేలా ఉంది. అవును, ఈ ప్రసాదం ఆవిడకి ఇచ్చేద్దామా? మరి ఆకలిగా ఉందన్నా మనం మంచినీళ్ళు తాగేద్దాం. సరే పద. బామ్మగారు, ఎవరమ్మా మీరు? ఇదిగోండి ప్రసాదం, మీకోసమే తెచ్చాం, తినండి. మా అమ్మే, మా తల్లి, నా ఇషు కూడా పోసుకొని చల్లగా ఉండండి అమ్మా. అమ్మా, అమ్మా దుర్గమ్మ తల్లి, వాళ్ళు తినాల్సిన ప్రసాదాన్ని నాకిచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఆ పిల్లలకి ఎప్పుడూ తోడుగా ఉంటూ కంటికి రెప్పలా వాళ్ళని కాపాడు తల్లి. అమ్మా పడిపోయారే. పద 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 పద. తేజ, తేజ, లెగు తేజ. తేజ, 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 ఎండకి కళ్ళు తిరిగినట్టున్నాయి. ఏం కాదులే గాని నీళ్ళు ఎప్పుడైనా కూర్చోబెడదాం. లేపు, లేపండి. నాన్న, పిల్లల ఆచూకీ ఏమైనా తెలిసిందంట? అసలు తమ్ముడు సూర్య ఎక్కడున్నట్టు? ఫోన్ చేసి ఏమైందో కనుక్కోలేకపోయారా నాన్న? చేశానమ్మా, కానీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళు కూడా పిల్లలు కనబడలేదనే టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే చూసుకుని ఉండరు. ఉండండి నాన్న, తమ్ముడికి నేను ఫోన్ చేస్తాను. అక్క చెప్పు. తమ్ముడు ఎక్కడున్నారు? పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం అక్క. సూర్య ఉందక్క, ఇదిగో మాట్లాడు. వదినా, సూర్య సూర్య ఏమైంది? పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది వదినా. ఇటు అమ్మా సూర్య. మావయ్య, మీరు టెన్షన్ పడకండి. పూజ ఒంటి మీదున్న నగల కోసం ఒకడు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. కానీ మేము వాణ్ణి పట్టుకుని పిల్లలున్న చోటికి తీసుకువెళ్ళిపోతున్నాం. ఆ పెదవులకి 4 తగిలించాలమ్మా. ఆల్రెడీ కోటింగ్ అయిపోయింది మావయ్య. ఇప్పుడు పిల్లలున్న చోటికి వెళ్తున్నాం. వీళ్ళు చెప్పినట్టుగా గానీ అక్కడ పిల్లలు లేకపోతే అప్పుడుంటుంది వీళ్ళకి. సరేనమ్మా, మేం కూడా బయలుదేరి వస్తున్నాం. మీరెక్కడున్నారు? మీరెందుకు మావయ్య, మేమున్నాం కదా. లేదమ్మా, ఇక్కడే ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. పిల్లలకి ఏమైందో అని, వాళ్ళకి ఏమవుతుందో అన్న భయంతో నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందమ్మా. ఎక్కడికి రమ్మంటావో చెప్పమ్మా. పక్క ఊర్లోనే ఉన్న దేవరకొండ దుర్గామాత ఆలయానికి వచ్చేయండి మావయ్య. సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరతాం. భగవంతుడా, ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చిపడేస్తున్నావు? నా కళ్ళ ముందు చక్కగా కాపురం చేసుకోవాల్సిన కొడుకు కోడల్ని విడదీశావు. అక్క చెల్లెలుగా పెరగాల్సిన ఇద్దరిని ఎవరికి వారుగా వేరు చేశావు. ఇప్పుడు కన్న తల్లికి తండ్రికి
ఆ బిడ్డల్ని ఎందుకు దూరం చేస్తున్నావు? అక్క చెల్లెళ్ళు ఏంటి నాన్న? అంటే తేజ కూడా తమ్ముడు కూతురా? అంటే తేజ సూర్య కూతురా? తేజ సూర్య కూతురు కాదు, ఇక చైతుగాడి కూతురు ఎలా అవుతుందమ్మా? మరి అక్క చెల్లెళ్ళు అన్నావు? ఇద్దరూ అక్క చెల్లెలుగా కలిసిమెలిసి ఉంటారు కదా. ఓ అలా అన్నారా? అలాగే అన్నాను, పదండి. ఆ తేజ, తేజ, లెగు తేజ, తేజ, లెగు తేజ. అమ్మా, దానికి వడదెబ్బ తగిలినట్టుంది. ఏమైనా అయితే ఏమవుతుంది? చస్తే పీడ పోతుంది. తేజ, లే తేజ, తేజ. అమ్మా, దుర్గమ్మ తల్లి, ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? అమ్మల కన్నా అమ్మవి, ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మవి అంటారు. నిన్ను కొలిచిన వారికి కొంగు బంగారం అంటారు. నిన్ను నమ్మిన నీ బిడ్డలని కంటికి రెప్పలా కాచుకుంటామంటారే, అవన్నీ నిజాలు కావా, అబద్ధాలా? నేను దర్శించుకోవాలనే అమ్మ నేను తేజ నీ గుడికొచ్చాం. నువ్వు మమ్మల్ని రక్షిస్తావని, కన్న బిడ్డలా కాచుకుంటావనే కదా నీ దగ్గరికి మేము వచ్చాం. తేజ పడిపోయింది తెలుసా? తేజ కళ్ళు తెరవడం లేదు తెలుసా? తనకేమవుతుందో అని భయంగా ఉందమ్మా. నువ్వు నిజంగా అమ్మవైతే రా, వచ్చి నా తేజాన్ని బ్రతికించు. రా అమ్మా, రా. తేజ, తేజ, లే తేజ, తేజ. చిట్టి తల్లి, ఆకలికి తట్టుకోలేక, ఆ భానుడి ప్రకాశానికి నిలబడలేక సొమ్మసిల్లవా? తేజ, లే తేజ. ఆంటీ, మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి. ఏదైనా తింటే తేజ కోలుకుంటుంది. మా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? అవును, కేవలం ఛార్జీలకు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మీకోసం ఖర్చు పెడితే మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. శివాలయానికి వెళ్ళడం కుదరదు. అమ్మా, దుర్గమ్మ తల్లి, అమ్మా, దుర్గమ్మ తల్లి, అమ్మా, దుర్గమ్మ తల్లి. తేజ, లే తేజ, తేజ.
ఏటమ్మా ఏటైనాది? ఏటి గుడ్ల గుబల్లాగా అలా గుడ్లప్పగించి చూస్తున్నారు? ఏటైంది? ఏటైనాదా? ఎండ దెబ్బ తగిలి పాప పడిపోయినాది. ఓరి వరి 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 వరి, ఏడవకమ్మా. దున్నపోతుల్లా ఉన్నారు. పిల్ల పడిపోతే స్తంభాల్లో చూస్తూ నిలబడతారేంటి? తినడానికి ఏమైనా తేవచ్చు కదా. కనీసం నీళ్లు తెచ్చి పిల్ల మొహాన కొట్టొచ్చు కదా. అమ్మో, నేను చెప్తున్నాను కదా, నీళ్లు కొట్టాను. ఇంకా సేపట్లో స్పృహలో కొత్తాది. మంత్రమెత్తాను, లేసి కూసుంటాది. అమ్మా, నీళ్ళెలా వచ్చాయే? కళ్ళు మూసుకున్నాను కదేటి. కళ్ళు మూసుకుంటే కలలొస్తాయి గాని నీళ్ళెలా వస్తాయి? అది నీకు, నాకు కాదు. పోయమ్మో. తేజ, గుళ్ళో ప్రసాదం పెడితే తినకుండా ఆ ముసలావిడకి ఎందుకు పెట్టారు? ఆవిడికి పెట్టకపోతే ఏమవుతుందని? ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమని మా నాన్నగారు చెప్పారు. ఆకలిగా ఉంటుంది, పైగా బాగా పెద్దావిడ. అన్నం తినకపోతే తను చచ్చిపోతుంది కదా. అయితే ఏటైతే? తప్పు, అలా అనకూడదు. చాటి వారికి సాయం చేస్తే అదా దుర్గమ్మకి చేసినట్లే. అప్పుడు అమ్మవారు మనకి సాయం చేస్తుంది. అయితే నువ్వు గుడ్లు తేలెత్తే వచ్చి కాపాడిందేటి? ఆ అమ్మోరు. గుళ్ళో ఉంది ఒట్టి రాయి. ఇదిగో, మా దుర్గమ్మని ఏదైనా అన్నావంటే మర్యాద దక్కదు. నమ్మకం లేని వారందరికీ అది ఒక రాయి. నమ్మిన మా లాంటి వాళ్లకు అమ్మ. ఓహో, ఆ దుర్గమ్మ అంటే సానా ఇష్టంలా ఉందే నీకు. సరే సరే. ఇందా, ఈ ప్రసాదం తిను, ప్రాణం కుదుట పడుతుంది. అమ్మా, దా తిను. ఏంటే కళ్ళు మూసుకుంటే నీళ్ళు వస్తున్నాయి, ఫుడ్ వస్తోంది? అమ్మా, ఏటమ్మా? నువ్వేం కోరుకుంటే అది వస్తుంది. నా దగ్గర మ్యాజిక్ ఉందిగా. ఆ మ్యాజిక్ తో ఏమైనా రప్పించగలవా? మీకు ఏం కావాలి? నాకొక నెక్లెస్ కావాలి.
నాకొక చైన్ తెప్పించి చూద్దాం. ఇదిగో నెక్లెస్, ఇదిగో చైన్. హాయ్ హాయ్, నీ మ్యాజిక్ చాలా బాగుంది. సంబరపడకండి, మీ మెడలో ఉన్న వస్తువులు చూసుకోండి. ఏమైంది? ఇవి మావేనే. అయ్యి మీవే. అంటే మా నగలు మాకే ఇచ్చావా? అంతేగా మరి, ఇక్కడ ఉన్నవే వస్తాయి కానీ లేనివి ఎప్పుడూ రావు. ఉన్నవే ఇచ్చేలా ఉంటే ఇంతోటి మ్యాజిక్ ఎందుకు? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.